వాక్కుకు, విద్యకు, కవులకు అధిష్టాన దేవతగా, జ్ఞానస్వరూపిణిగా సరస్వతీదేవిని దర్శింపజేశాయి మన పురాణాలు, వేదాలు. ఉపనిషత్తుల్లో చదువుల తల్లిని ఒకే తత్వంగా అనేక రూపాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. సకల విద్యాప్రదాయిని, జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతీమాత మాఘము శుక్ల పంచమి నాడు ఆవిర్భవించిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు ఆదిశంకరాచార్య. మనిషికి మాత్రమే ఆలోచించి మాట్లాడగలిగే శక్తి ఉంది. మీరు అలా మాట్లాడాలంటే విద్యలకు అధిదేవత, వాగ్రూపిణి అయిన సరస్వతీదేవి కటాక్షం మనకెంతో అవసరం. సరస్వతీమాతను పరాశక్తి రూపాల్లో ఒకటిగానే పేర్కొంది దేవి భాగవతం. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలతో మోగవాడైన మూకశంకరుడు, నిరక్షరకుక్షి అయిన కాళిదాసు మహాకవులయ్యారు. సరస్వతి అమ్మవారిని అహింసాదేవిగా బ్రహ్మ వైవర్త పురాణం వర్ణించింది. ఆ అమ్మ చేతిలో యుద్ధం చేసే ఆయుధాలు కనిపించవు. ఆ దేవికి రక్తపూరితమైన బలులు సమర్పించరు. పూజించే సందర్భాల్లో పుస్తకాలకు, సంగీత వాయిద్యాలను ఆ దేవి ఎదుట ఉంచుతారు. సరస్వతీదేవి చేతుల్లోని వీణ సంగీతానికి, పుస్తకం వేద విజ్ఞానానికి, అక్షరమాల తపస్సుకు చిహ్నాలు. హంసవాహనం వివేకానికి గుర్తు. ఈ వర్ణన స్వచ్ఛతకు, సృజనాత్మకతకు సంకేతం. జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి ఆవిర్భవించిన విశిష్ట దినాన్ని శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి పేర్లతో పిలుచుకుంటాం. అమ్మ ప్రణవ రూపాన్ని మల్లె, మంచు, చంద్రబింబము, ముత్యాల స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించి వీణాపాణిగా తెల్లతామరపై ఆసీనురాలై ఓ సరస్వతీదేవి, మా అజ్ఞానాన్ని తొలగించి మమ్ము రక్షించు అంటూ పూజిస్తాం. చందన కర్పూర పరిమళాలతో వెలుగొందుతూ సూర్యుడిలా ప్రకాశించే మహిమగల తల్లి, మమ్ము అనుగ్రహించు అని ప్రార్థిస్తాం. నన్నయ్య సరస్వతీదేవి స్తుతితోనే భారతాన్ని ఆంధ్రీకరించారు. జ్ఞానానికి ప్రతీకైన సరస్వతీమాతను ఎవరు ప్రార్థించినా ఆ అమ్మ కటాక్ష వీక్షణాల కోసమే. వసంత పంచమి ఒక పండుగ మాత్రమే కాదు, జీవితాన్ని సృజనాత్మకంగా, సానుకూలంగా మలుచుకోమని ప్రకృతి మనకి ఇచ్చే సందేశం. సకల కళాది దేవత, వేదవాణి అయిన ఆ విధాతరాన్ని పూజించడం వల్ల లౌకిక, అలౌకిక జ్ఞానం సంప్రాప్తిస్తుంది. జ్ఞానం కొరవడితే జీవితం చీకటిమయమవుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించి మనకు ఒక మార్గాన్ని చూసేది సరస్వతీ తత్వమే. ఆ దేవీ తత్వాన్ని మనలో మేల్కొల్పే శుభదినం వసంత పంచమి పర్వదినం. మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే వాగ్దేవికి అక్షరాంజలి ఘటిద్దాం. పురాణాల్లో సరస్వతి ఆవిర్భావాన్ని గురించి ప్రస్తావన ఉంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం బ్రహ్మ సృష్టి ఆరంభించినప్పుడు పంచభూతాలు, జీవరాశులు ఉన్నాయి. కానీ అందులో సమన్వయం కరువైంది. శబ్ద మాధుర్యము, పదాల్లో స్పష్టత లోపించాయి. జ్ఞాన మార్గము కనిపించలేదు. ఇవన్నీ బ్రహ్మదేవుడికి అస్తవ్యస్తంగా అనిపించాయి. సృష్టికి రూపమిచ్చాను కానీ ఆ సృష్టిలో ఆత్మ లోపించింది. జ్ఞానంలోని సృష్టి శూన్యమే కదా అని చింతించాడు. పరిస్థితిని సరిదిద్దేందుకు బ్రహ్మదేవుడు తపస్సు ఆరంభించాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవించి క్రమంగా రూపం దాల్చింది. శ్వేతాంబరధారిణిగా, వీణాధరిగా, కమలవాసినిగా, చేతిలో వీణ, పుస్తకము, అక్షమాలతో, ప్రశాంత వదనంతో ఒక మూర్తి ప్రత్యక్షమై, నువ్వు సృష్టించిన లోకానికి అర్థాన్ని ఇచ్చేందుకు అవతరించాను అంది. ఆ దేవతే వాణి, వాగ్దేవి అయిన సరస్వతి. ఆ దేవి అనుగ్రహంతోనే అక్షరాలు, వేదాలు, సంగీత, సాహిత్యాది కళలు ఉద్భవించాయి. మాటకు స్వరం, స్వరానికి సౌందర్యం, జ్ఞానానికి మార్గం కనిపించడంతో పరిపూర్ణత సిద్ధించింది. బ్రహ్మ సృష్టించిన రూపాలకు సరస్వతీదేవి ప్రాణం పోసింది. అందువల్లనే మాఘ శుక్ల పంచమి విద్యారంభానికి, కళలు అభ్యసించడానికి ఉత్తమ దినమని చెప్తారు.